Hi dear students, so in this video we are going to discuss 2025 Navodaya entrance paper. This exam was held on 18th January 2025. So that means that this is last year paper. Now see Jawahar Navodaya Vidyalaya entrance test 2025. So section 1 mental ability part 1. See here the part 1 is what? సో పార్ట్ 1 ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. డయాగ్రామ్ చూసిన వెంటనే ఇది ఏ పార్ట్ అనేది మనం ఐడెంటిఫై చేసేయాలన్న. చూడండి ఇక్కడ 4 డయాగ్రామ్స్ మనకి ఇండివిజువల్గా ఉన్నాయి. ఇలా 4 డయాగ్రామ్స్ ఇండివిజువల్గా ఉంటే అది ఏమవుతుంది, మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది. దాన్నే మనం ఆడ్ వన్ అవుట్ అంటాము లేదా క్లాసిఫికేషన్ అంటాము. సో వాట్ ఈస్ ఆడ్ మ్యాన్ అవుట్? ఆడ్ మ్యాన్ అవుట్ మీన్స్ there are 4 diagrams. In these 4 diagrams 3 are similar and 1 is different. We have to identify the different diagram. ఓకే, 4 డయాగ్రామ్స్ ఇస్తారు. ఆ 4 డయాగ్రామ్స్లో 3 డయాగ్రామ్స్ ఒకలా ఉంటుంది, ఒక డయాగ్రామ్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉన్న డయాగ్రామ్ మనం ఐడెంటిఫై చేయాలి. క్లియర్? ఇంకొక విషయం బాగా గుర్తుంచుకోండి, డిఫరెంట్గా ఉన్న డయాగ్రామ్ని ఐడెంటిఫై చేయడం ఎంత ఇంపార్టెంటో రిమైనింగ్ 3 డయాగ్రామ్స్లో సిమిలారిటీని ఐడెంటిఫై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, నౌ సి ద ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఏంటో చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపే మీరు ఆన్సర్ పట్టేయాలి. See here, A, B, C, D, which diagram is different? It's very clear that, say, option B, option C, option D. ఈ మూడింటిలో ఉన్న arrows-లో మనకి ఎండింగ్లో లైన్స్ వచ్చాయి ఇలా. క్లియర్? దట్ ఈస్ ద సిమిలారిటీ ఇన్ B, C, D. బట్ ఆప్షన్ ఏలో మనకి ఎండింగ్ లైన్స్ రాలేదు, ఇక్కడ క్లోజింగ్ లైన్స్ లేవు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద డిఫరెంట్ వన్. నౌ సి సెకండ్ వన్ చూడండి. ప్లీజ్ థింక్. So here we have to count the lines. 1, 2, 3, 4, 5. 5 lines inside. 1, 2, 3, 4, 5. 5 lines inside. 1, 2, 3, 4, 5, 6, 7. 7 lines inside. 1, 2, 3, 4, 5. 5 lines inside. Now see which one is different. Obviously option C is different. Why? Because there are 5 lines inside the triangle, but here 7 lines are there. So that's why option C is different. Now see the next third and fourth questions from the odd man out. For each pattern you will be having only 4 questions. ఎగ్జామ్లో మనకి ఒక ప్యాటర్న్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి, అలా మనకి 10 ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి అన్న, థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏది డిఫరెంట్గా ఉంది? ఎస్, ఇట్స్ వెరీ ఈజీ. సే ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిలో ఈ 2 ఇంటూ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పక్క పక్కనే వచ్చాయనన్న. దట్ ఈస్ ద సిమిలారిటీ. బట్ ఇక్కడ మనకి ఆప్షన్ ఏలో ఏం జరిగింది, ఈ ఇంటూస్ 2 కూడా లాంగ్ డిస్టెన్స్ లో వచ్చాయి, రెండింటికి మధ్యలో ఒక ప్లస్ సింబల్ వచ్చేసింది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద డిఫరెంట్ వన్. నౌ సి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి ఇన్ ద ఫోర్త్ క్వశ్చన్, విచ్ వన్ ఇస్ డిఫరెంట్? ఆల్ ఆర్ క్లోజ్డ్ ఫిగర్స్, ఎక్కడ కూడా మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ లేవు. So this is closed figure, this is also closed figure, this is also closed figure, but here there are 2 closed figures attached to each other. So that's why option C is the different one. Now see the next pattern, part 2. So what is this? This pattern is similarity. This pattern is similarity. So left side మనకి క్వశ్చన్ ఉంటుంది, రైట్ సైడ్ 4 ఆప్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న డయాగ్రామ్ ఎక్కడైతే ఉందో ఈ 4 ఆప్షన్స్ లో మనం సెట్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఈజీ ప్యాటర్న్. మనకున్న 10 ప్యాటర్న్స్లో బాగా ఈజియెస్ట్ ప్యాటర్న్ ఏదైనా ఉందంటే ఇదే. ఈ 5th క్వశ్చన్ చూడండి అన్న, ఏంటి? యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది. సో ఇక్కడ ఆరో ఈజ్ మిస్సింగ్. నెక్స్ట్ ఆప్షన్ బి. ఓకే, మీరు ఫస్ట్ ఎప్పుడు కూడా సిమిలారిటీలో రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేసేయాలి, అప్పుడే మీకు రైట్ ఆన్సర్ మిగులుతుంది. అలా అయితేనే కరెక్ట్ ఆన్సర్ని కూడా ఐడెంటిఫై చేస్తారు, లేదంటే ఓవర్లుక్లో ఏదో ఒకటి పెట్టేస్తారు. ఫైన్. సో ఇప్పుడు చూడండి మనకి ఆప్షన్ ఇక్కడ this arrow is wrong, this arrow is also wrong, and this arrow is wrong. So that means not option C, not option D. Now see the exact diagram is option B. So option B is the right one. Okay, ఈ విధంగా మీరు సిమిలారిటీని సెట్ చేసుకోవాలన్న. నెక్స్ట్ 3 questions from similarity. See which one is same. Here this line is missing, so not option A. Next the line is there. Okay, let's go to the next one. Here another line is missing here, so not option C. Next, here the middle line, the center line is missing, so that's why not option D. So the right answer is option B. ఇందాక చూడండి, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆప్షన్ బి దగ్గర నేను ఆగిపోయాను. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని తెలుసు, అయినా సరే నేను ఏం చేశాను, ఆప్షన్ సిని ఆప్షన్ డిని కూడా వెరిఫై చేశాను. వెరిఫై చేసి ఈ 2 కూడా రాంగ్ ఆన్సర్స్ అని నిర్ణయించుకున్నాక అప్పుడు నేను రైట్ ఆన్సర్ని సర్కిల్ చేసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ see the next one, similarity.
ఎంటైర్ డయాగ్రామ్ ఇక్కడ రావాల్సిన సర్కిల్ ఈ పైన వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఇక్కడ రావాల్సిన ఈ ట్రయాంగిల్ యారో షేప్ ఇటు వచ్చేసింది కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఈ రెండు, దిస్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. ద ఎగ్జాక్ట్ డయాగ్రామ్ ఇస్ ఆప్షన్ డి. డి ఈజ్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్ సో ద ఎయిత్ వన్. సో ఇలాంటి సిమిలారిటీస్ని ఇంకా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. సో దిస్ ఈజ్ రాంగ్. ఆప్షన్ ఏ. ప్రతి లైన్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఓకే, ఆప్షన్ బి సరిపోతుంది, బట్ లెట్స్ సీ ద ఆప్షన్ సి. సిలో ఏముంది మిస్టేక్? దిస్ వన్ ఈజ్ మిస్టేక్, నాట్ సిమిలర్, నాట్ మ్యాచింగ్. నెక్స్ట్ ఆప్షన్ డిలో ఏముంది మిస్టేక్? దిస్ వన్ ఈజ్ మిస్టేక్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకే, ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి నన్ను. నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్యాటర్న్ నుంచి అనదర్ 4 క్వశ్చన్స్. సో వాట్ ఈస్ దిస్ ప్యాటర్న్? ఇన్కంప్లీట్ ఫిగర్. సో ఇన్కంప్లీట్ ఫిగర్ ఇక్కడ మనకి ఏమవుతుంది? సో ఒక స్క్వేర్ని వాడు 4 పార్ట్స్ చేస్తాడు, 3 పార్ట్స్ మీకు ఇచ్చేస్తాడు, 4th పార్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఈ 4th పార్ట్కి పక్కన ఇచ్చిన ఆప్షన్స్లో ఏ పార్ట్ అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో దాన్ని మనం సెట్ చేయాలి. ఫైన్. నౌ సి. సో ఈ ప్యాటర్న్కి మనం ఏం చేయాలంటే ఆన్సర్స్ని సెట్ చేసే కన్నా ముందు మనం ఇక్కడ డయాగ్రామ్ ఏమొస్తుంది అనేది ఒక అనాలిసిస్కి వచ్చేయాలి. సింపుల్గా మీరు ఈజీగా డ్రా చేసేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. క్వశ్చన్ పేపర్లో మీరు హ్యాపీగా డ్రా చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద క్వశ్చన్ పేపర్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మీరు తీసుకొని వెళ్ళిపోతారు, ఓఎంఆర్ షీట్ మాత్రమే సబ్మిట్ చేస్తారు కాబట్టి యూ కెన్ డ్రా ఎనీథింగ్ ఆన్ క్వశ్చన్ పేపర్. నా ఇప్పుడు ఇలాంటి డయాగ్రామ్ ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడుంది? సో డాట్ ఈ సెంటర్లో వచ్చింది. ఇక్కడ డాట్ వచ్చిందా? నాట్ ఏ. డాట్ వచ్చిందా ఈ పైన? నాట్ బి. ఇక్కడ డాట్ ఉందా? నాట్ సి. ఇక్కడ డాట్ ఉంది కదా, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ సి. ఇప్పుడు ఇక్కడ ఏం మ్యాచ్ అవుతుంది? సి వాట్ ఈస్ దిస్? సో దీస్ 2 diagrams ఆర్ ఆపోజిట్ డయాగ్రామ్స్ యాక్చువల్లీ. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ? ఇలాంటి డయాగ్రామ్, ఇక్కడ ఉన్న డయాగ్రామ్కి ఆపోజిట్గా ఉన్న డయాగ్రామ్ మనం ఐడెంటిఫై చేయాలి. ఏమవుతుందో చూడండి. ఈ లైన్ అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ లైన్ ఇలా. ద నెక్స్ట్ వన్ దిస్. ఓకే, సి. ఇలా ఉన్న డయాగ్రామ్ మనకి ఎక్కడుంది? నాట్ ఏ, నాట్ బి, నాట్ సి. ద రైట్ ఆన్సర్ ఈజ్ డి. ఓకే, నెక్స్ట్ 11th వన్ చూడండి. ఏముంది నాన్న? దీనికి మిర్రర్ ఇమేజ్, ఈ పార్ట్కి మిర్రర్ ఇమేజ్ ఈ రైట్ సైడ్లో ఉంది. అంటే ఈ పార్ట్కి మిర్రర్ ఇమేజ్ మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఉండాలి. సో అంటే ఇక్కడ మనకి షేడింగ్ పార్ట్ వస్తుంది ఈ కార్నర్లో షేడింగ్ పార్ట్ వచ్చింది ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి. అంటే ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కాదు, రెండింటిని ఎలిమినేట్ చేసేసాను. నౌ సి వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. హౌ మెనీ లైన్స్? 1 2 కర్వ్డ్ లైన్స్. నెక్స్ట్ 1 స్ట్రైట్ లైన్. సో 2 కర్వ్డ్ లైన్స్ అండ్ 1 స్ట్రైట్ లైన్స్. ఈ కర్వ్డ్ లైన్ కూడా సెంటర్కి బెండ్ అయి ఉండాలి. సో ఇక్కడ అలా సెంటర్కి బెండ్ అయి ఉందా? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, అది కూడా స్ట్రైట్ లైన్ లేదు. సో నాట్ ఆప్షన్ ఏ. ఇంకా మిగిలింది మనకి ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సి ద 12th వన్ చూడండి. సేమ్ ప్యాటర్న్. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ మిస్సింగ్ లైన్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే 3 లైన్స్ ఇలా ఉండాలి. ఈ సెంటర్ని జాయిన్ చేస్తూ ఈ కార్నర్కి ఒక లైన్ రావాలి అండ్ ఇక్కడ ఒక కార్నర్ లైన్ రావాలి. ఇలా వచ్చే డయాగ్రామ్ మనకు కావాలి. అలా వచ్చే డయాగ్రామ్ ఎక్కడుంది? మనకి సిమిలారిటీని ఐడెంటిఫై చేసినట్టు ఐడెంటిఫై చేసాడు. సో ఏముంది? ఈ కార్నర్లో రావాల్సిన లైన్స్ ఈ కార్నర్లో వచ్చాయి కాబట్టి ఆప్షన్ ఏ కాదు. 1 2 3 స్ట్రైట్ లైన్. ఓకే, ఆప్షన్ బి సరిపోయింది. నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఒక లైన్ మిస్సింగ్, సో ఆప్షన్ సి కాదు. ఇక్కడ ఒక లైన్ మిస్సింగ్, సో ఆప్షన్ డి కూడా కాదు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, నౌ ద నెక్స్ట్ ప్యాటర్న్. See, this is the 4th pattern. This is series. Series means what comes next. Next వచ్చేది ఏంటి? సో నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఇక్కడ ఐడెంటిఫై చేయండి. ఒక క్షణం టైం తీసుకోండి, చూడండి నాన్న ప్లీజ్. థింక్. సో అబ్జర్వ్ చేశారా ఏం జరుగుతుంది అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఈ యారో చూద్దాం. ఈ యారో కింద ఉంది. ఓకే,
ఇప్పుడు ఈ రైట్ సైడ్ మూవ్ అయింది, ఇప్పుడు పైకి మూవ్ అయింది. ఓకే, ఇప్పుడు ఎటు మూవ్ అవ్వాలి? లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. యారో మనకి ఎటు ఉండాలి? లెఫ్ట్ సైడ్ ఉండాలి. యారో మస్ట్ బి అట్ ద లెఫ్ట్ సైడ్. ఓకే, హియర్ సర్కిల్, ఇది అవుటర్ లైన్. ఇప్పుడు ఈ లైన్స్ చూడండి, ఈ లోపల 3 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లైన్స్, ఇక్కడ 1 లైన్. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని ఉండాలి? 0 లైన్స్. అసలు లైనే ఉండకూడదు, ఆ యారో మీద లైన్స్ ఉండకూడదు, ఎందుకంటే లైన్స్ ఆర్ డిక్రీజింగ్, లైన్స్ ఆర్ డిక్రీజింగ్. సో అలా లైన్ లేని యారో ఎక్కడ ఉంది? ఈ డైరెక్షన్ లో మనకి ఆప్షన్ సిలో ఉంది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఈ క్వశ్చన్లో ఏం అడిగాడంటే మనకి డిక్రీజింగ్ ఆర్డర్ ఒకటి, ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది. సో దిస్ arrow is rotating in anti-clockwise direction. Anti-clockwise direction. Directions లో మనకి clockwise direction, anti-clockwise direction. ఆర్డర్స్ లో మనకి ascending order, descending order. ఈ రెండింటిని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫైన్. నౌ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. సో ఈ ప్లస్ సింబల్ చూసారా? ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఆ ప్లస్ సింబల్ ఇక్కడ ఉండాలి. ఓకేనా? అంతేనా? నో, 1 2 3 ఇక్కడ కాదు నాన్న, ఇక్కడ ఉంటుంది ప్లస్ సింబల్ ఈ కింద. నెక్స్ట్ సర్కిల్ చూడండి ఏమవుతుంది? ఇక్కడ సర్కిల్ వస్తుంది. యాంటీ క్లాక్ అంటే ఇవన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఇక్కడ ప్లస్, అక్కడ సర్కిల్ వచ్చింది. ఏముంది? ఒకే ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా? పొజిషన్స్ ఎలా రొటేట్ అవుతున్నాయో మీరు చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి. నెక్స్ట్ సి, ఇది చూడండి ఏమవుతుంది? ఈ డాట్ చూసారా? ఇక్కడున్న ఈ డాట్ సెకండ్ పొజిషన్లో సెంటర్కి వచ్చింది, కార్నర్ టు సెంటర్, కార్నర్. అగైన్ ఇట్ మస్ట్ బి కమ్ టు ద సెంటర్. ఇక్కడ నేను ఒక్క డాట్నే చూశాను, మిగతా వాటిని ఏవి చూడడం అవసరం లేదు కూడా. ఎందుకు అంటే డాట్ సెంటర్లో ఉన్న డయాగ్రామ్ ఏముంది? ఆప్షన్ డి ఒకటే ఉంది, అంతే. ఇట్స్ క్లియర్. ఫైన్. మీరు ఏదైనా తీసుకోవచ్చు, స్టార్ తీసుకోవచ్చు, ఓకే, ఈజ్ ఈక్వల్ టు తీసుకోవచ్చు, ఇంటూ సింబల్ తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా సరే వెంటనే ఆన్సర్ ఐడెంటిఫై అయిపోతుంది. నెక్స్ట్ సీ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో లాస్ట్ క్వశ్చన్ అన్న. ఏం జరుగుతుంది? లైన్స్ డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఏమైంది ఇక్కడ? ఫస్ట్ ఎన్ని లైన్స్ చూస్తున్నారా? ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 లైన్స్, ఇక్కడ 3 లైన్స్. ఇప్పుడు ఏముండాలి? ఇక్కడ 2 లైన్స్ ఉండాలి. 2 లైన్స్తో ఉన్న డయాగ్రామ్ ఎక్కడుంది? చాలా క్లియర్గా కనిపిస్తుంది. 2 లైన్స్తో ఉన్న డయాగ్రామ్ మనకి ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి మీరు సిరీస్ క్వశ్చన్స్ని. సిరీస్ కన్నా కొంచెం మీరు బుర్రపెట్టి ఆలోచించాల్సింది ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద నెక్స్ట్ ప్యాటర్న్, 5th ప్యాటర్న్. దిస్ ఈజ్ అనాలజీ. దిస్ ఈజ్ అనాలజీ. అనాలజీ అంటే రిలేషన్షిప్. అనాలజీ అంటే రిలేషన్షిప్. ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అది రిలేషన్షిప్ని మీరు ఐడెంటిఫై చేసి అదే లాజిక్ని మనం థర్డ్ క్వశ్చన్ అంటే థర్డ్ డయాగ్రామ్ మీద అప్లై చేయాలి. ఫైన్. సో ఇక్కడ చూడండి అన్న, ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఏమైంది? ఈ ట్రయాంగిల్ లోపల ఉంది, ఆ ట్రయాంగిల్ బయట ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ బయట స్క్వేర్ వచ్చింది. అంటే ఇప్పుడు అదే లాజిక్ మనం అప్లై చేస్తే దిస్ ఇస్ పొజిషన్ 1 2 3. అలానే దీన్ని పొజిషన్ 1 2 3 కింద వేసుకొని ఒక స్క్వేర్, ఓకే, స్క్వేర్ బయట ఒక ట్రయాంగిల్, దాని బయట ఒక సర్కిల్. ఇలా ఉన్నది ఎక్కడ ఉంది మనకి? సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ ఆప్షన్ బిలో ఉంది. సరిపోయింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ one, see what happened. Entire diagram rotated into యాంటీ-క్లాక్వైజ్ డైరెక్షన్. ఒక 90 degrees యాంటీ-క్లాక్వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయిపోయింది. అంటే ఈ డయాగ్రామ్ కూడా 90 degrees మనం యాంటీ-క్లాక్వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసేయాలి. క్లియర్? సో ఈ ఎంటైర్ డయాగ్రామ్ అర్థమవుతుందా? అంటే ఇక్కడున్న ఈ చిన్న పార్ట్ చూడండి, ఈ సైడ్ చూపిస్తుంది. ఇప్పుడు ఇది ఈ సైడ్కి వచ్చేసింది, అంటే ఈ సైడ్ నుంచి సైడ్కి వచ్చేసింది. మీరు దీన్ని ఏదో ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఈ షేప్ ఉంది కదా, నేను ఈ షేప్ని ఈ కార్నర్కి రిప్రజెంట్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇదే షేప్ ఈ కార్నర్కి వచ్చేయాలి. ఓకే, ఇలా ఈ కార్నర్కి వచ్చేసేటట్టు ఈ డయాగ్రామ్ మొత్తం తిరిగిపోవాలి. అప్పుడు ఎల్ షేప్ మనకి ఇలా వస్తుంది. ఓకేనా? సో అలా మనకి వచ్చిన కార్నర్ షేప్ ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉంది. డయాగ్రామ్ని మీరు 90 degrees క్లియర్ ఆర్ 120 degrees ఆర్ 130 degrees ఇలా మనకి రొటేట్ చేయడం తెలియాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఆ రొటేషన్ ఇమాజినేషన్ అనేది మీరు ఊహించాలి. ఫైన్. ఆ ఊహించడంలోనే ఉంది అంతా. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ఈ రెండింటికి మనం లాజిక్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఏదైతే షేడెడ్ పార్ట్ ఉందో ఇక్కడికి వచ్చేసరికి నాన్ షేడెడ్ పార్ట్గా అయ్యింది. ఇక్కడ ఏదైతే నాన్ షేడెడ్గా ఉందో అది ఇక్కడికి వచ్చేసరికి షేడెడ్ పార్ట్గా అయ్యింది. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. షేడింగ్ ఉన్న దగ్గర మనకి షేడింగ్ ఉండకూడదు, లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లైన్స్ ఉండకూడదు, ఎక్కడైతే ఇక్కడ వైట్గా ఉందో అక్కడ లైన్స్ ఉండాలి.
అంటే ఈ రెండింటికి లైన్స్ ఉండాలన్న. ఈ రెండింటికి లైన్స్ ఎక్కడున్న ఆప్షన్ ఏలో ఉందా? లేదు. ఆప్షన్ బిలో లేదు. ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ డిలో లేదు. సో అంటే ఆప్షన్ డి కాదు, బి కాదు, ఏ కాదు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నౌ see the 20th question. Look, ఏముంది? see here, ఇక్కడ రెండు మనకి యారో సింబల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఒక సర్కిల్ ఉంది. ఇది మనకి ఏమవుతుంది? మనకి సో ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees మనకి కిందకి రొటేట్ అయ్యింది. ఒక లైన్ తగ్గిపోయింది, అంటే ఒక యారో మార్క్ తగ్గిపోయింది, ప్లస్ లోపల ఉన్న సర్కిల్కి ఆ డాటెడ్ షేడ్ కూడా పోయింది. సో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై అవ్వాలి. అంటే ఇక్కడ చూసారు యారో మార్క్ మనం ఎలా పెట్టాము? క్లాక్ వైజ్ డైరెక్షన్లో పెట్టాము ఇలా. సో మళ్ళీ దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న రిప్రజెంటేషన్ కాస్త పైకి వస్తుంది, అంటే సింగిల్ యారో పైకి రావాలి. యారో పైకి వచ్చి మనకి ఏం రావాలి? ఈ డాటెడ్ సర్కిల్ డాట్ లేకుండా రావాలి. సో ఇలా ఉన్నది మనకి 4 ఆప్షన్స్లో ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. ఓకేనా? ఇటువంటి క్వశ్చన్స్ బాగా అర్థమయ్యాయా? నెక్స్ట్ ఏమి డ్రా చేయొద్దు, ఏం వద్దు, జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్ వినండి చాలు. నౌ దిస్ ఈజ్ పార్ట్ 6. జాగ్రత్తగా చూడండి నన్ను ఈ ప్యాటర్న్ని. సో ఈ ప్యాటర్న్లో ఏంటంటే మనకి మిస్సింగ్ పార్ట్ని అటాచ్ చేయాలి. మిస్సింగ్ పార్ట్ని అటాచ్ చేయాలి. అది స్క్వేర్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, ట్రయాంగిల్ అవ్వచ్చు, వాట్ ఎవర్. అక్కడ ఉన్న పీసెస్ని తీసుకొచ్చి మ్యాచ్ చేస్తే అది ఎగ్జాక్ట్గా ఒక పర్ఫెక్ట్ ఫిగర్ అవ్వాలి. సో అలాంటి ఫిగర్ని మనం మిస్ అయిన పార్ట్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, నౌ సి 21st వన్. ఇది ఒక సర్క్యులర్ షేప్ అని మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మీరు దాన్ని హ్యాపీగా క్లోజ్ చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది మనకు కావాలి నాన్న. రైట్ సైడ్ ఉన్న పార్ట్ మనకు కావాలి. ఆప్షన్ ఏ మ్యాచ్ అవుతుందో ఇక్కడ మిస్ అయిపోయింది కాబట్టి నాట్ ఆప్షన్ ఏ. ఇక్కడ బయటికి ఇలా వచ్చింది కాబట్టి ఆప్షన్ బి కాదు. ఆప్షన్ సి ఈజ్ రైట్. నౌ సి ఆప్షన్ డిలో కూడా ఇన్ని కర్వ్స్ వచ్చేసాయి కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సో ఇది ఒక స్క్వేర్. ఇక్కడే మనం ఇలా క్లోజ్ చేసేసాం అనుకోండి, ఇది స్క్వేర్ షేప్లో ఉందా? లేదు కదా. సో ఒక రెక్టాంగిల్లో వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు కూడా మనం కొంత ఎన్లార్జ్ చేసి డ్రా చేయాలి. అది పర్ఫెక్ట్గా స్క్వేర్గా వచ్చిందా లేదా చూసుకొని డ్రా చేసుకోవాలి. సి ఇప్పుడు ఈ పార్ట్ క్లోజ్ చేసేసి ఈ షేప్లో ఉన్న డయాగ్రామ్ను మనం వెతకాలి. సిమిలారిటీస్ వెతికినట్లుగా వెతికితే సరిపోతుంది. సో ఎక్కడుంది మనకి ఈ షేప్లో ఉన్న డయాగ్రామ్? ఆల్మోస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్. నౌ లెట్స్ చెక్ ద అదర్ ఆప్షన్స్. ఆప్షన్ బి, no, it is completely opposite. Option C is also wrong. Option D is also wrong. Option A is the right one. చూసారా ఎంత ఈజీగా ఇచ్చారో క్వశ్చన్స్. మెయిన్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఇలానే ఈజీగానే ఉంటాయి, కానీ మనం ఏం చేస్తాము? ఓవర్లుక్లో తప్పులు చేసేస్తాము. ఓకేనా? బాగా ఆలోచించి 4 డయాగ్రామ్స్, 4 ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేయాలి. మీకు మిస్టేక్ వచ్చిందంటే మీరు ఆప్షన్ చెక్ చేయలేదు అని అర్థం. నెక్స్ట్ 23rd వన్ చూడండి నన్ను. సో ఏమవుతుంది ఇక్కడ? ఏది మిస్సింగ్ పార్ట్ అవ్వచ్చు? ఇది ఒక ట్రయాంగిల్ షేప్ అయితే కనుక మనకి మిస్ అయిన పార్ట్ ఆప్షన్ సి అని క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? సింగిల్ ఒక లైన్ ఇలా క్లోజ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్కడుంది అది ఆ పార్ట్? ఓకే, ఆప్షన్ ఏ అని అనిపించవచ్చు, కానీ ఆప్షన్ ఏలో చూసారు ఇక్కడ రాంగ్ ఉంది. సో నాట్ ఆప్షన్ ఏ, నాట్ ఆప్షన్ బి, నాట్ ఆప్షన్ సి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. చూసుకోండి. ఓకేనా? ఒకసారి 4 క్వశ్చన్స్ చూడండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ 7. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ మిర్రర్ ఇమేజెస్. ఇవేంటివి? దీస్ ఆర్ మిర్రర్ ఇమేజెస్. ఇది మిర్రర్ ఇమేజెస్ నాన్న. అంటే మిర్రర్లో ఎలా కనిపిస్తుంది? ఈ మిర్రర్ లైన్ ఇది చూసారా? అంటే ఇక్కడ ఇటువైపు మనకి మిర్రర్ ప్లేస్ చేస్తుంది అని అర్థం. ఈ లైన్ ఎక్కడుంటే ఆ లైన్కి మనం పక్కనే మిర్రర్ అని డ్రా చేసుకోవాలి, అంటే ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్తున్నాను. ఎందుకు అంటే కొన్నిసార్లు ఈ మిర్రర్ లైన్స్ పక్కనే ఉంటాయని గ్యారంటీ లేదు. కిందన కూడా ఉండొచ్చు, పైన కూడా ఉండొచ్చు. ఓకే, ఫైన్. నా సి ఇప్పుడు ఇది మిర్రర్లో ఎలా కనిపిస్తుంది? ఒక యారో ఇటువైపు చూపించాలి మనకి. ఆ లైన్స్ 2 ఇలా ఉండాలి. ఇక్కడ ఉన్నది కర్వ్ ఇలా వస్తుంది. ఓకే, లోపలికి షేప్ వచ్చి ఇక్కడ ఇది కిందకు వస్తుంది. ఫస్ట్ మనకి ఇలా ఉన్న డయాగ్రామ్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడమే ఈజీగా. ఓకే,
ఎక్కడ సరిపోయింది? ఆప్షన్ ఏలో ఇది మ్యాచ్ అవటం లేదు, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ ఆప్షన్ బిలో ఈ డాట్స్ మ్యాచ్ అవటం లేదు. నెక్స్ట్ ఆప్షన్ సి నేను డ్రా చేసింది చూసుకున్నారా? సో సేమ్ మనకి అలానే రావాలి. ఆప్షన్ సి ఈజ్ మ్యాచింగ్. ఓకే, ఆప్షన్ డి ఎందుకు కాదో చూద్దాం. ఆప్షన్ డి ఎందుకు కాదంటే ఇక్కడ ఈ లైన్ మ్యాచ్ అవటం లేదు. సో దట్స్ వై ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నౌ సి దిస్ ప్యాటర్న్ ఏముంటుంది నాన్న? ఈ ట్రయాంగిల్స్ ఏమీ చేంజ్ అవ్వవు, కానీ ఈ లోపల డైమండ్ షేప్ లోపల ఒక షేడ్ వచ్చింది కదా, ఈ షేడ్ మనకి ఇక్కడ వచ్చిన ఈ షేడ్ కాస్త ఇటువైపు ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ లైన్ ఇక్కడ వస్తుంది. ఆ ట్రయాంగిల్ అలానే ఉంటుంది. ఈ ట్రయాంగిల్లో నో చేంజ్, ఈ ట్రయాంగిల్లో కూడా నో చేంజ్. సో ఈ షేప్లో ఉన్నది మనకి ఎక్కడుంది? ఆప్షన్ డిలో ఉంది. కరెక్ట్గా ఆప్షన్ డిలో ఉంది. నాట్ బి, నాట్ సి, నాట్. ఓకే, రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. డయాగ్రామ్ని మీరు చూసిన వెంటనే ఆన్సర్ని ఇమాజిన్ చేసేయాలి. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. అది ఎక్కడుంది మనకి? 4 ఆప్షన్స్లో ఆప్షన్ సిలో ఉంది. అంటే నేనేం చేస్తున్నాను, ఈజీగా సాల్వ్ చేయడానికి డయాగ్రామ్ని డ్రా చేసుకొని సిమిలారిటీని ఐడెంటిఫై చేసినట్టు ఐడెంటిఫై చేస్తున్నాను. సో దట్ ఈస్ ద ఈజీ వన్. నెక్స్ట్, సో ఏమవుతుంది? ఇక్కడ వచ్చిన ఈ లైన్ ఇలా వచ్చి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ వి షేప్ ఇలా వచ్చి this one. Next, there will be no change in this diagram, only position will change. So ఇలా ఉన్నది మనకి ఎక్కడుంది? చూడండి, ఇది సెంటర్లో ఉంది కాబట్టి ఆప్షన్ బి కాదు, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆప్షన్ డి కాదు. నా ఆప్షన్ సి ఆర్ ఆప్షన్ ఏ, సిఆర్ఏలోనే మన ఆన్సర్ ఉంది. ఇక్కడ ఈ పొజిషన్ ఫస్ట్ మనం చూసుకుంటే ఈ లైన్ డయాగ్రామ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు వస్తుంది. నేను మీకు ఇది ఒకటి డార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ డార్క్ చేశాం కదా, సో అంటే ఆ డార్క్ పార్ట్ ఇక్కడ వస్తుంది. సో దీన్ని ఒకసారి మళ్ళీ మీకు క్లియర్గా డ్రా చేస్తాను. సి, మనకి ఎప్పుడు కూడా మిర్రర్కి దగ్గరలో ఏదైతే ఉందో అదే ఫస్ట్ వచ్చేస్తుంది, లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ ఈ సెకండ్ పార్ట్ ఇలా. ఇప్పుడు ఈ పైన ఉన్నది మనకి ఇటువైపు వస్తుంది మళ్ళీ, అంటే ఈ పార్ట్ ఏదైతే క్లోజ్డ్గా ఉందో దాన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇలా వచ్చింది. ఎక్కడుంది మనకి? ఆప్షన్ ఏ అండ్ సిలో చూడండి. ఆప్షన్ ఏ అండ్ సిలో చూస్తే ఇక్కడ ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ డయాగ్రామ్ వచ్చేసింది. సో ఆప్షన్ సి కాదు, ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ఆప్షన్ ఏ, సారీ ఆప్షన్ ఏ. ఓకే, నౌ ద నెక్స్ట్ ప్యాటర్న్, 8th ప్యాటర్న్, పేపర్ కటింగ్. అన్నిటికన్నా మీరు ఎక్కువ ఇమాజిన్ చేయాల్సింది ఈ ప్యాటర్న్కి. ఓకేనా? ఎందుకంటే దీనిలో ఫోల్డింగ్ ఉంటుంది, పంచింగ్ ఉంటుంది, లేదా కటింగ్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఒక స్క్వేర్ పేపర్ని తీసుకొని హాఫ్ ఫోల్డ్ చేశారు. నెక్స్ట్ ఆ తర్వాత అది ట్రయాంగిల్ షేప్లో మారింది. దాని తర్వాత ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేశారు పైకి. సో అలా ట్రయాంగిల్ షేప్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చారు కటింగ్, ఇక్కడ పంచ్ చేశారు. పంచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంటైర్ పేపర్ని మళ్ళీ స్క్వేర్ షేప్లో ఓపెన్ చేస్తే ఆ షేప్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ అన్న. సో ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా ఒక ట్రయాంగిల్ షేప్లో ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చిన ఈ ఫోల్డ్ ఇక్కడ వస్తుంది. అర్థమవుతుందా? ఇలా వస్తుంది. ఇలా వచ్చిన ఫోల్డ్ని మళ్ళీ మనం ఎంటైర్ పొజిషన్కి ఇలా ఓపెన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? చూడండి, ఇది ఇలా ఓపెన్ చేస్తాం కాబట్టి దీని షేప్, ఈ కట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఈ కట్ అనేది ఇక్కడ ఈ కార్నర్లో వస్తుంది ఇలా. ఫైన్. సో అలా ఉన్న ఆన్సర్ మనకి ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. అలా ఇమాజిన్ చేయాలి మీరు. ఓకే, ఫైన్. నా ఎందుకంటే ఈ రెండు మనకి ఆపోజిట్, నెక్స్ట్ ఈ రెండు ఆపోజిట్. సరిపోయిందా? ఫైన్. సో ఇక్కడ మనం కట్ చేసే పేపరు ఇలా ఓపెన్ చేస్తే ఈ క్లోజ్లో ఉన్నది. Once again I will explain this. Please see this mirror images question. స్క్వేర్ షేప్ పేపర్ తీసుకున్నాము, ఇలా ఉంది. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే హాఫ్ పేపర్ మనం ఇక్కడికి పంపించాం కదా, ఇక్కడ ఉన్న కట్, ఫస్ట్ కట్ ఇక్కడ వస్తుంది అన్న. నెక్స్ట్ ఇదే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక కట్, ఇక్కడ ఒక కట్ వస్తుంది. సో ఇక్కడ ఈ కార్నర్లో ఆ కార్నర్లో ఉండాలి. ద రైట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. ఓకే, అర్థమైందా?
సో జాగ్రత్తగా ఇమాజిన్ చేయాలి, అందుకని పేపర్స్ తీసుకెళ్ళకూడదు, పేపర్స్ కట్ చేయకూడదు. నౌ సీ ద నెక్స్ట్ వన్. కింద నుంచి పైకి పేపర్ ఫోల్డ్ చేశారు, తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశారు, ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న కర్వ్. సో దీన్ని మనం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఓపెన్ చేస్తే ఇక్కడ ఇలా ఒక కర్వ్ వస్తుంది, మళ్ళీ కిందకు ఓపెన్ చేస్తే ఈ కిందన ఒక కర్వ్, అంటే మొత్తం ఇదంతా కూడా ఒక సర్క్యులర్ షేప్లో కర్వ్ వస్తుంది అనమాట. ఆ సర్క్యులర్ షేప్లో మనకు వచ్చిన కర్వ్ ఎక్కడుంది అంటే ఓన్లీ ఆప్షన్ బిలో ఉంది. ఎస్, చూసుకుంటారు ఒకసారి చూడండి, సరిపోయిందా? ఇది ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒక సర్కిల్, మళ్ళీ దాని కింద ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఇంకొక సర్కిల్, మొత్తం మనకి ఇలా 2 సర్కిల్స్ వస్తాయి అవి, ఎందుకంటే పైన ఇవ్వడమే హాఫ్ సర్కిల్ ఇచ్చేసాడు. సో దట్స్ వై ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నాట్ ఆప్షన్ బి, నాట్ ఆప్షన్ సి అండ్ నాట్ ఆప్షన్ డి. నెక్స్ట్ 13th వన్ చూడండి. 13th వన్. సో ఏం జరిగింది ఇక్కడ? రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డ్ చేశాడు, రైట్ టు లెఫ్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? మళ్ళీ రైట్ టు లెఫ్ట్. సో వాట్ ఎవర్ పొజిషన్లో ఏం జరిగింది మనకి? సెంటర్లో సర్కిల్ ఇచ్చాడు, సెంటర్లో సర్కిల్. సో సెంటర్లో సర్కిల్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఓపెన్ చేస్తే మనకి 4 సర్కిల్స్ ఫామ్ అవ్వాలి. ఆ 4 సర్కిల్స్ ఫామ్ అయిన డయాగ్రామ్ మనకి ఆప్షన్ డిలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ 32nd వన్ చూడండి. కింద నుంచి పైకి ఫోల్డ్ చేశారు, ఆ తర్వాత లెఫ్ట్ నుంచి రైట్కి. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? 3 డాట్స్ ఇక్కడ ఇచ్చారు, మళ్ళీ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓపెన్ చేసాం అనుకోండి అన్న. ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక డాట్, ఫైన్, ఈ కార్నర్లో ఒక డాట్, ఈ కార్నర్లో ఒక డాట్ వస్తుంది. దీన్ని మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్గా కిందకి ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడున్న ఈ 4 డాట్స్ 1 2 3 4, ఈ పైన ఉన్న ఒక డాట్, ఇక్కడ ఉన్న ఒక డాట్, అంటే మొత్తం ఇలా ఈ విధంగా మనకి డాట్స్ రావాలి. అంటే సెంటర్లోని ఇక్కడ 4 డాట్స్ 8 డాట్స్ రావాలి, పైన అంతా కలిపి 4 డాట్స్ రావాలి. అలాంటి డయాగ్రామ్ మనకి ఆప్షన్ బిలో ఉంది. ఓకేనా? అర్థమవుతుందా? సో ఈ ప్యాటర్న్ని మీరు కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 9th ప్యాటర్న్. 9th ప్యాటర్న్ ఈజ్ క్వశ్చన్ ఫిగర్. సో వాట్ హ్యాపెండ్? దిస్ ఈజ్ జాయినింగ్ ఫిగర్స్. సో జాయినింగ్ ఫిగర్స్ అంటే ఈ 4టిని మనం దగ్గరగా జాయిన్ చేయాలి. ఈ 4టిని మనం దగ్గరగా జాయిన్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఉన్న డయాగ్రామ్స్లో ఏది వస్తుందో మనం సెట్ చేసుకోవాలి. దీనికి మీరు నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. 1 2 3 4 అని నెంబరింగ్ అనుకుందాం. సో ఈ 1 అనేది, ఇది 1 అయితే ఇది 2 అవుతుంది, ఇక్కడ 3నే ఉంది, 4th వన్ లేదు కాబట్టి ఏ కాదు. 1 2 3 4 అంటే ఇక్కడ ఎక్స్ట్రా డయాగ్రామ్ ఒకటి వచ్చింది, బి కాదు. 1 2 3 4, దిస్ ఈజ్ సమ్వాట్ మ్యాచింగ్. 1 2 3 4లో ఈ 1 డయాగ్రామ్ కాస్త బాగా చిన్నది ఉంది, నాట్ డి. సో దట్స్ వై ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ సి అగైన్ దిస్ వన్ 1 2 3 4 అనుకుందాం. ఓకే, 1 2 3 4. ఈ 1 2 3 4లో మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఇక్కడ 1 2 3నే ఉన్నాయి, నాట్ ఆప్షన్ ఏ. 1 2 3 4, దిస్ ఈజ్ మ్యాచింగ్. 1 2 3 4 5, ఇక్కడ కూడా పార్ట్స్ ఎక్కువైపోయాయి. సో ఆప్షన్ సి కాదు, ఆప్షన్ ఏ కాదు. ఇక్కడ 1 2 3 4 షేపే మ్యాచ్ అవటం లేదు, ఆప్షన్ డి కాదు. సో దట్స్ వై ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సి only 3 parts, 1 2 3, no parts here, only 2 parts here, not option A, not option B. 1 2 3, this one is okay. 1 2 3, this is also okay. Now see which is the exact shape. ఇక్కడ ఎక్కడైనా మనకు ప్యారలలోగ్రామ్ ఉందా? లేదు కదా. సో ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 36th వన్ చూడండి. 36th వన్ 1 2 3, ఓకే. 1 2 3 1 2 3 1 2 3 1 2 3, అన్నిట్లో కూడా 3 3 ఉన్నాయి. ఇప్పుడు మన షేప్ చూసుకుంటే నెక్స్ట్ ఇలాంటి ట్రయాంగిల్ షేప్ మనకి ఎక్కడైనా ఉందా? లేదు కదా. సో ఆప్షన్ డి కాదు. ఇలాంటి రెక్టాంగిల్ షేప్ ఎక్కడైనా ఉందా మనకి? సో ఆప్షన్ సి కాదు. మళ్ళీ ఇంత పెద్ద ట్రయాంగిల్ షేప్ ఉందా మనకి ఎక్కడైనా? ఆప్షన్ బి కాదు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్యాటర్న్ని. దిస్ ఇస్ జాయినింగ్ ఫిగర్స్. ద నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ హిడెన్ ఫిగర్స్. హిడెన్ ఫిగర్స్ ఎక్కడ దాక్కుని ఉందో దాన్ని మనం వెతకాలి. దాక్కున్న దాన్ని ఐడెంటిఫై చేయడమే హిడెన్ ఫిగర్స్. దిస్ ఇస్ ద లాస్ట్ ప్యాటర్న్. నౌ సి ఎక్కడ దాక్కుని ఉంది? క్లియర్గా తెలిసిపోతుంది. ఆ లైన్స్ ఇక్కడ ఆప్షన్ ఏలో దాక్కుని ఉన్నాయి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ షేప్ మొత్తం ఎక్కడ హైడ్ అయ్యి ఉందో ఐడెంటిఫై చేయాలి మనం. చూడండి ఎక్కడ హైడ్ అయ్యి ఉంది.
ఇలా డ్రా చేసుకోవచ్చు మీరు. ఆప్షన్ సి. ఓకే, నౌ అలా అబ్జర్వ్ చేసి మీరు ఐడెంటిఫై చేసేయాలి. చాలా క్లియర్గా కనిపించేస్తుంది, ఆప్షన్ సిలో ఉంది. ఓకే, నౌ లాస్ట్ వన్ ఎక్కడ ఉంది క్లియర్గా తెలుస్తుంది, చూసారా? Fine, this line is also there, option C. Okay, చూసుకున్నారా? సో దీస్ ఆర్ ద 40 మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్. సో ఇలానే మనకి రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో కూడా వస్తుంది. 10 ప్యాటర్న్స్ నుంచి, ఒక్కొక్క ప్యాటర్న్ నుంచి 4 క్వశ్చన్స్, అలా 40 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.25 మార్క్స్. సో మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే కనుక మిస్టేక్స్ లేకుండా చేసేయగలుగుతారు. ఫైన్. సో ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియోని చూడండి జాగ్రత్తగా. సేమ్ ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి మోడలే వస్తుంది అన్న. See you in the next video. In the next video I will explain the 2024 paper. Thank you so much.